ఇది ఇన్సులిన్ మొక్క అండి. ఇది షుగర్ వ్యాధి రాకుండా చూస్తుంది, వచ్చిన వాళ్ళకి తీవ్రతను కూడా బాగా తగ్గిస్తుంది. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఆకుల్ని కడిగి నమిలి తినచ్చు. ఈ ఇన్సులిన్ ఆకు టేస్ట్ అయితే చుక్కకూరలా ఉంటుందండి, కొంచెం పులుపుగా. అంతకన్నా బెస్ట్ ఏంటంటే ఇవి ఆకులు పెద్దగానే ఉంటాయి కాబట్టి ఒక ఆకు కట్ చేసి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి సిమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించి ఆ నీళ్లు తాగితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయంట. కషాయం అనమాట. ప్రతి నర్సరీలో దొరుకుతుందండి మొక్క. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరింట్లో ఉన్నా సరే చిన్న కొమ్మ వేస్తే చాలు వచ్చేస్తుంది. ఒక్కసారి నాటితే చుట్టుపక్కల చాలా మొక్కలు వచ్చేస్తాయండి. ఇంకెప్పుడు అలాగే ఉండిపోతుంది. పెంచడం కూడా చాలా ఈజీ. ఎరువులు ఏమీ వేయక్కర్లేదు, కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. చిన్న కుండీలో వేసినా సరే చాలా గుబురుగా వచ్చేస్తుంది. ఈ షుగర్ ప్లాంట్ వలన ఒక షుగర్కే కాదండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రక్తపోటు బీపీ కంట్రోల్లోకి వస్తుందంటండి. ట్యాబ్లెట్తో పాటు రోజు ఉదయం ఒక ఆకు కషాయం చేసుకుని తాగడం వలన, లేదా ఒక ఆకు నమిలి తినొచ్చు. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కరుగుతాయంట, రాకుండా కూడా నివారణ చేస్తుందంట. అజీర్తిని దూరం చేస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందంట. రోగ నిరోధక శక్తి పెరిగి గ్యాస్ట్రోఎంట్రైటిస్, క్షయవ్యాధి, కలరా, అతిసార వ్యాధి, నిమోనియా ఇవి ఏవి కూడా రాకుండా నియంత్రిస్తుందంట. ఫ్యాటీ లివర్ అంటాం కదా, కాలేయంలో కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుందంట. కామెర్లు రాకుండా నివారిస్తుందంట, వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుందంట. హెపటైటిస్ బి, ఏ, సి అంటాం కదా, వాటి ప్రభావాన్ని బాగా తగ్గిస్తుందంట. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తాలూకా ప్రభావం వలన వచ్చే హార్ట్ అటాక్లు కానీ పక్షవాతం కానీ రాకుండా చేస్తుందంట. ముఖ్యంగా ఇన్సులిన్ ఆకుల కషాయం తాగడం వలన ఊబకాయం బాగా తగ్గుతుందంట, వెయిట్ లాస్ అవుతారంట. ఆస్మా ఉన్న వాళ్ళకి ఈ కషాయం తాగడం వలన తీవ్రత బాగా తగ్గుతుందంట. చాలా మంది ఆడపిల్లల్లో పీసీఓడి, పీసీఓఎస్ అంటున్నారు కదండి ఈ మధ్య, వాళ్ళకి కషాయం చాలా బాగా పనిచేస్తుందంట. నీటి పొడుగులు తగ్గిపోయి ఋతుక్రమం సక్రమంగా వచ్చేలా చేస్తుందంట. అంతేకాకుండా ఋతుక్రమంలో వచ్చిన నొప్పిని తగ్గిస్తుందంట. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నెలసర్లు సక్రమంగా రావు కదా, వాళ్ళకి సక్రమంగా వచ్చేలా చేస్తుందంట ఈ కషాయం తాగడం వలన. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ షుగర్ ప్లాంట్ అందరిళ్లలో ఉండవలసిందే. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆకు కషాయం కానీ ఆకు కానీ గర్భవతులు, బాలింతలు వాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.